కీర్తనల గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనం. భయము నుండి పాపము చేయకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానం చేసుకుని ఓరకుండుడి. హల్లెలూయా. ఈ వాక్యముతో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. హృదయంలో ధ్యానము చేసుకొని ఊరకొనండి. హల్లెలూయా. అంటే నువ్వు వాక్యాన్ని ధ్యానం చేసుకో, ఊరుకో. నీలో భయం అనేది ఉంది కదా, నీలోది భక్తి అనేది ఉంది కదా, నువ్వు దేవుణ్ణి తెలుసుకున్నావు కదా, నీవు చేయవలసింది ఏమిటనంటే నువ్వు దివారాత్రములు వాక్యాన్ని ధ్యానించుకొని ఊరుకో. హల్లెలూయా. వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ఏమి జరుగుతుందో అనంటే ఆయన రక్షణ నీకు ఇస్తాడు, ఆయన పరిశుద్ధత నీకు ఇస్తాడు, నిన్ను స్థిరపరుస్తూ ఉంటాడు. ఇంకా ఏమి చేస్తాడంటే ఆయన ఎత్తైన కొండకు నిన్ను నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. వాక్యాన్ని ధ్యానించుకోవాలి. ఈరోజు రకరకాల విషయాలు మనం ధ్యానించుకుంటూ ఉంటాం. ఏదైనా గొడవ జరుగుతుంటే ఇద్దరు మనుషులు కూడుకొని ఆ గొడవ ఏ విధముగా జరిగింది, ఆ తప్పు ఎవరు చేశారు, ఆ మాట ఎవరు అన్నారు, ఎందుకు ఆ విధముగా జరిగిందని రకరకాల విషయాల కోసం నువ్వు ధ్యానించుకుంటూ ఉన్నావు, నువ్వు నెమరు వేసుకుంటూ ఉన్నావు. నువ్వు హృదయంలో ఆ కక్షను, ఆ పగను, ఆ యొక్క రకరకములైన ఆ ద్వేషాన్ని పెట్టుకొని నువ్వు సమయం వచ్చినప్పుడు దానిని వెళ్ళగక్కడానికి, నువ్వు సమయం వచ్చినప్పుడు దానిని నువ్వు ఏం చేయాలంటే ప్రదర్శించడానికి నువ్వు చూస్తూ ఉన్నావు. కానీ దావీదు గారు అంటూ ఉన్నారు, మీరు భయము నొంది పాపము చేయకండి, మీ పడకల మీద ఉన్నప్పుడు వాక్యాన్ని ధ్యానించకుండా ఆయన మాట్లాడుతున్నారు. వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉన్నామా? వ్యర్థమైన వాటిని ధ్యానించుకుంటాం, వ్యర్థమైన విషయాలను ఎదుటి వ్యక్తితో మనం పంచుకుంటూ ఉంటాం. ఎప్పుడైనా నీ భర్తతో వాక్యాన్ని పంచుకున్నావా? నీ పిల్లలతో వాక్యాన్ని పంచుకున్నావా? నీ సంఘంతో వాక్యాన్ని పంచుకున్నావా? నీ రక్త సంబంధాలతో వాక్యాన్ని నువ్వు పంచుకోగలుగుతున్నావా? నువ్వు పంచుకుంటే దేవాతి దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడు, దేవాతి దేవుడు మేలుతో నింపే దేవుడు. ఎందుకు తెలుసా? నీవు ఏమి చేస్తున్నావో తెలుసా? నిరంతరము వాక్యాన్ని వింటూ ఉన్నావు, నిరంతరము వాక్యాన్ని చదువుతున్నావు, నిరంతరము వాక్యాన్ని నువ్వు మాట్లాడుతున్నావు. హల్లెలూయా. ఏ విధంగా వాక్యాన్ని ధ్యానించాలి? నీ ఇష్టం వచ్చినట్లు, నా ఇష్టం వచ్చినట్లు వాక్యాన్ని ధ్యానిస్తే కుదరదు. ఏ విధముగా మాట్లాడాలని కీర్తనకారుడు 1వ అధ్యాయం 1వ వచనంలో మాట్లాడుతున్నారు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. కొన్ని కండిషన్లు ఆయన పెడుతూ ఉన్నారు, కొన్ని నియమాలు పెడుతూ ఉన్నారు. నిష్టానుసారంగా నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తావేమో, నిష్టానుసారంగా వాక్యాన్ని నువ్వు మాట్లాడుతున్నావేమో, నిష్టానుసారంగా వాక్యాన్ని నువ్వు చదువుతూ ఉన్నావేమో. కాదు. ఏ విధముగా ధ్యానించాలనంటే ఆయన అంటూ ఉన్నారు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చున్న చోటన కూర్చోక. ఈ 3 విషయాలు నువ్వు చేస్తూ ఎక్కడ నిలబడకూడదో, ఎక్కడ కూర్చోకూడదో, ఏ విధమైన మార్గంలో నడవకూడదో, ఇవన్నీ నువ్వు చేస్తూ ఏమి చేయాలో తెలుసా? వాక్యాన్ని నువ్వు ధ్యానించుకుంటూ ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఆయన మాట్లాడుతున్నారు, భయము నొంది దుష్టుల జోలికి వెళ్ళకు, భయము నొంది అపహాసకుల చోట కూర్చోకు, భయము నొంది పాపులు మార్గమున నువ్వు నిలవకుండా నువ్వేమి చేయాలో తెలుసా? వాక్యాన్ని ధ్యానించమని ఆయన మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఈరోజు మనం ఏమి చేస్తున్నామో తెలుసా? వాక్యాన్ని చదువుతున్నాం, వాక్యాన్ని ధ్యానిస్తున్నాం, వాక్యాన్ని వింటూ ఉన్నాము, కానీ దుష్టులతో సహవాసం చేస్తూ ఉన్నావు, పాపుల మార్గాన్ని నడుస్తూ ఉన్నావు. అపహాసకులు కూర్చొని వారు ఏ విధముగా సంభాషిస్తున్నారో, వారు ఏ విధముగా మాట్లాడుతున్నారో, వారు ఏ ఆచారముల ప్రకారంగా నడుస్తున్నారో, ఏ సాంప్రదాయాల ప్రకారంగా నడుస్తున్నారో, ఏ దుర్మార్గమైన క్రియలు చేస్తున్నారో అన్నీ నువ్వు చేస్తూ ఆదివారం వచ్చి శుక్రవారం వచ్చి వాక్యాన్ని నేను చదువుతున్నానని కూర్చుంటున్నావు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నారు. ఈరోజు నువ్వు వాక్యాన్ని ధ్యానించాలంటే అర్హత ఆయన మాట్లాడుతున్నారు. ఈరోజు నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు? ఎవరితో నువ్వు సహవాసం చేస్తున్నావు? ఎవరితో నువ్వు అపహాసిస్తున్నావు? ఈరోజు నువ్వు ఈ 3 చేసి దావీదు గారు అంటూ ఉన్నారు, నువ్వు కూర్చున్న చోట నువ్వు కూర్చుంటూ ఉన్నావు, నువ్వు ఎక్కడ నిలబడకూడదు అక్కడ నిలబడుతున్నావు, ఎవరితో నువ్వు మాట్లాడకూడదు అపహాసించుతున్నావో వారితో నువ్వు అపహరిస్తూ నువ్వు బైబిల్ గ్రంథాన్ని చదివిస్తే నీకు వచ్చే ఆశీర్వాదం ఏమీ లేదు, నీకు వచ్చే మేలేమీ లేదు. ఆయన అంటూ ఉన్నారు, ఏ విధముగా చేయాలంటే దుష్టులు ఆలోచన చొప్పున నడవడం మానే, లేదా బైబిల్ చదవడం అన్న మాని.
రెండిట్లో ఏదో ఒకటి చేయి. నేను అది చేస్తాను, నేను ఇది చేస్తానంటే నీ సమయము వ్యర్థం. సమయం అనేది చాలా విలువైనది. ఈరోజు సాతానుడు ఏమి చేస్తున్నాడు తెలుసా? ఈరోజు దుష్టులు ఆలోచన చొప్పున నేను నడిపిస్తున్నాడో, పాపులు ఎక్కడైతే మార్గంలో ఉంటారో అక్కడ నిలబెడుతున్నాడో, అపహాసులు ఎక్కడైతే అపహరిస్తారో అక్కడ నిన్ను కూర్చోబెట్టి ఏమి చేస్తున్నాడో తెలుసా? 6 రోజులు ఆ విధముగా నడిపించి 7వ రోజు ఆదివారం వచ్చేటప్పటికి వాక్యాన్ని చదువు, వాక్యాన్ని విను, వాక్యాన్ని ధ్యానించు అని నేను ప్రేరేపిస్తున్నాను. ఈరోజు అందుకే ఆయన అంటూ ఉన్నారు, భయమునంది పాపము చేయకుండా, అపహాసకుల జోళ్ళు వెళ్లకుండా, పాపుల మార్గమును నిలవకుండా, ఆయన అంటూ ఉన్నారు వారి మార్గమును నడవకుండా నువ్వేమి చేయాలో తెలుసా? ఓరకుండి ఆ మాటలన్నీ పక్కన పెట్టు, ఆ క్రియలన్నీ పక్కన పెట్టు, ఆ మార్గాలన్నీ పక్కన పెట్టు, ఆ ఆలోచనలన్నీ పక్కన పెట్టు. అప్పుడు నీవేమి చేయాలి? వాక్యాన్ని నువ్వు ధ్యానించాలి. హల్లెలూయా. ఈరోజు మనం ధ్యానిస్తూ ఉన్నామా? ఈరోజు చదువుతున్నానండి బైబిల్ గ్రంథం అంతా ఒక్కసారి చదివేశానండి 1 సంవత్సరంలో. ప్రయోజనం ఏముంది? ఏం మారావు? నీ నోటి మాట మారిందా? నీ ప్రవర్తన మారిందా? నీ క్రియలు మారినాయా? అంటే నువ్వేమి చేస్తున్నావు తెలుసా? ఓ పక్కన లోకం కావాలి, లోక నడతలు కావాలి, లోక మాటలు కావాలి, లోక ఆచారాలు కావాలి, లోక మార్గము కావాలి. లోకులు అపహాసించుకుని నేను చదివేశానండి బైబిల్లో. 40 రోజుల్లో అవగొట్టేశానండి. అంటే నువ్వేం చేస్తున్నావు? నీ బ్రతుకు మారడం లేదు, నీ జీవితము మారడం లేదు. ఏ స్థితిలో ఉన్నావు ఇంకా నీ స్థితి దిగజారిపోతుంది అంతే. అయినంటూ ఉన్నారు వాక్యాన్ని చదవడానికి, ధ్యానించడానికి ఆయన అర్హత, ఎక్కడ నిలబడాలి, ఎక్కడ కూర్చోవాలి, ఏ మార్గంలో వెళ్ళాలో ఆయన మాట్లాడుతున్నారు. హల్లెలూయా. వాక్యం అనేది ఆయన అంటూ ఉన్నారు, పేతురు గారు అంటున్నారు, అయ్యా నీ మాటలు జీవము గల మాటలు. హల్లెలూయా. ఆ మాటలు నువ్వేమి చేయాలి తెలుసా? గుండెల్లో పెట్టుకొని నువ్వు ధ్యానిస్తూ ఉండాలి. ఆ వాక్యాన్ని నువ్వు చదువుతూ ఉండాలి, ఆ వాక్యాన్ని నువ్వు వింటూ ఉండాలి. అంతేకాదు ఆయన అంటూ ఉన్నారో వాక్యం అనేది అద్దము లాంటిది. హల్లెలూయా. అద్దము లాంటిది. నీ ఆత్మీయ జీవితం ఏ విధముగా ఉందో అద్దము దగ్గర నిలబడితే నీ ఆత్మీయ జీవితం ఏ విధముగా ఉందో తెలిసిపోతుంటుంది. వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతున్నప్పుడు నీ జీవితం ఏదో ఆ వాక్యము వెలుగులో, ఆ అద్దములో నీకు కనబడుతూ ఉంటుంది. అంతేకాదు వాక్యమును ఆయన అంటూ ఉన్నారు అగ్ని వంటిది కాదా. వాక్యము చదువుతూ ఉండగా అది నీ హృదయంలోనికి వెళ్ళి నీ హృదయంలో ఉన్న పాప తలంపులు అన్నది కాల్చివేస్తుంది. హల్లెలూయా. అంతేకాదు వాక్యం అనేది సుత్తె వంటిది కాదా. వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా కొన్ని హృదయాలు కఠినమైపోతాయి, కొన్ని పాపములు విడిచిపెట్టుకోలేని పాపములు ఉంటాయి, కొన్ని పాపములు ఎవరికి చెప్పుకోలేని పాపములు ఉంటాయి. ఆ పాపములు ఏమి చేస్తుందో తెలుసా? అది సుత్తి వల్ల వెళ్ళి బద్దలుగొట్టి ఆ పాపముని మొక్కలు చేసి బయటికి దోసేస్తుంది. హల్లెలూయా. అంతేకాదు వాక్యం అని అంటూ ఉన్నారు అది చాకలివని సబ్బు వంటిది. అది వాక్యాన్ని నువ్వు చదువుతుండగా, ధ్యానిస్తూ ఉండగా ఏమి చేస్తుందో తెలుసా? నీ ఆత్మను అది పరిశుభ్రపరుస్తూ ఉంటుంది. హల్లెలూయా. అంతేకాదు వాక్యాన్ని అంటూ ఉన్నారు అది ఖడ్గము. హల్లెలూయా. ఆ ఖడ్గము అనే వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తూ ఉండగా, ఆ వాక్యాన్ని వింటూ ఉండగా, ఆ వాక్యాన్ని నువ్వు చదువుతూ ఉండగా ఏమి చేస్తుందో తెలుసా? అది నిన్ను ఖడ్గము వలె పనిచేస్తుంది. ఆ ఖడ్గము ఎలా వెళ్తుందో తెలుసా? నీ ప్రాణ ఆత్మ దేహములోనికి దూరి అదేమి చేస్తుందో తెలుసా? పరిశుద్ధపరుస్తుంది. హల్లెలూయా. ఈ దేహములోనికి దూరి దేహములో ఉన్న పాపాన్ని తీసివేస్తుంది. నీ ప్రాణములోనే ఉన్న ఆ పాపమును తీసివేసి ఆ శరీరస, నేత్రస, జీవడంలో ఉన్న ఆ యొక్క ప్రాణములో దాక్కుని ఉన్నాయి వాటిని ఏమి చేస్తుందో తెలుసా? విభజించి వాటిని దూరపరుస్తుంది. హల్లెలూయా. నీ ఆత్మలోనికి దూరి, నీ ఆత్మలో కపటం అనేది ఉంది, నీ ఆత్మలో అసూయ అనేది ఉంది, నీ ఆత్మలో పగ అనేది ఉంటుంది, దానిని కూడా తీసివేసి దూరపరుస్తుంది. హల్లెలూయా. ఇలాంటి వాక్యాన్ని దావీదు గారు అంటూ ఉన్నారు, పడకల మీద ఉండి వాక్యాన్ని ధ్యానించుకోండి. హల్లెలూయా. ఈరోజు మనం ధ్యానిస్తూ ఉన్నాం ఆ వాక్యాన్ని. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. క్రైస్తవులో ఏది ఉన్నా లేకపోయినా 1 వాక్యము, 2 ప్రార్థన, 3 పరిశుద్ధాత్మ కలిగి ఉంటే చాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ 3 ఉంటే చాలు.
ఈ 3 ఉంటే ఈ లోకమే నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. హల్లెలూయా. నువ్వేదైతే కోరుకుంటూ ఉన్నావో, ఈ లోకంలో ఏ కీర్తి ప్రతిష్టలు కావాలనుకుంటున్నావో ప్రతిదీ కూడా నీ కాళ్ళ దగ్గరికి వచ్చి అది నీకు నమస్కారము చేస్తుంది. హల్లెలూయా. ఈరోజు మన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నామా? 1 తిమోతి రాసిన పత్రిక 4:9 వాక్యము కోసం అపోస్తలుడైన పౌలు గారు తిమోతితో మాట్లాడుతున్నారు. వాక్యము ఎలాంటిదో తిమోతి, ఈ వాక్యము నమ్మదగినది పూర్ణ అంగీకారమును యోగ్యమై ఉన్నది. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. కొంతమంది భక్తులు వారు అంటూ ఉన్నారు, ఇది అగ్ని వంటిది, ఇది సుత్తు వంటిది, ఇది చాకలి వంటి సబ్బు వంటిది ఉన్నారు, ఇది ఖడ్గము వంటిది అంటూ ఉన్నారు. అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు, ఇది పూర్ణ అంగీకారమైనది. హల్లెలూయా. ఇది యోగ్యమైనది, ఇది నమ్మదగినది, నువ్వు పూర్తిగా అంగీకరింపదగినది. హల్లెలూయా. ఈరోజు మనం ఏమి చేస్తున్నాం? యోగ్యమైన దానిని, పూర్ణ అంగీకారమైన దానిని, నమ్మకమైన దానిని మనం ధ్యానించగలుగుతున్నామా? దావీదు గారు అంటూ ఉన్నారు, ఇలాంటి వాక్యాన్ని నువ్వేమి చేయాలో తెలుసా? నీవు వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని నువ్వు ధ్యానించాలి. హల్లెలూయా. వాక్యాన్ని ధ్యానించడం అంటే ఏమిటయ్యానంటే, 1 వాక్యాన్ని చదవడము, 2 వాక్యాన్ని వినడము, విన్న వాక్యాన్ని, నువ్వు చదివిన వాక్యాన్ని గుండెల్లో పెట్టుకొని నువ్వు గైకొంటూ దానిని ధ్యానించడమే. హల్లెలూయా. దాన్ని నెమర వేసుకోవడమే ధ్యానించడం అంటారు. ఎవరన్నా ఏదన్నా తిట్టారు అనుకోండి, కొన్ని సంవత్సరములైనా అది ఎక్కడ ఉంటుంది? గుండెలో ఉంటుంది. ఎప్పుడు వస్తుందా అవకాశం అని మనం ఎదురు చూస్తూ ఉంటాం. అంటే నువ్వు దాన్ని ఏం చేస్తున్నావు? ధ్యానిస్తూ ఉన్నావు, నువ్వు మర్చిపోవడం లేదు. కానీ దావీదు గారు అంటూ ఉన్నారు, ఆయన వాక్యము నిర్మలమైనది, ఆయన వాక్యము యోగ్యమైనది, ఆయన వాక్యము నమ్మదగమైనది, అది పూర్ణ అంగీకారమైనది. కాబట్టి దాన్ని నువ్వు ఏమి చేయాలంటే వాక్యాన్ని గుండెలో పెట్టుకొని ఆ వాక్యాన్ని ధ్యానించమని ఆయన మాట్లాడుతున్నారు. హల్లెలూయా. మరి వాక్యాన్ని ధ్యానించమని అంటూ ఉన్నారు. వాక్యాన్ని ధ్యానిస్తే నీకు కలిగే, నాకు కలిగే ధన్యతలు ఏమిటి అని అంటే, మొట్టమొదటిది 119వ దావీదు కీర్తన 25వ చదవండి తల్లి. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికించులోయా. వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నీలో మరణం అనేది పోయి జీవమును వస్తుంది. హల్లెలూయా. ఎందుకయ్యానంటే పేతురు గారు అంటూ ఉన్నారు, నీ మాటలు జీవము గల మాటలు. ఆయన మాటలను వింటూ ఉంటే, ఆయన మాటలను చదువుతూ ఉంటే, ఆయన మాటలను ధ్యానిస్తూ ఉంటే నీలో మరణకరమైన ఆలోచనలు, మరణకరమైన స్థితి పోయి ఆయన నిన్ను బ్రతికించడం మొదలు పెడతారు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా దావీదు గారు అంటూ ఉన్నారు, అయ్యా నీ కృప నా మీద ఉంటుందయ్యా, అయ్యా నీ దయ నా మీద ఉంటుందయ్యా, అయ్యా నీ యొక్క ప్రేమ నా మీదకు వస్తుందయ్యా అని ఆయన మాట్లాడుతున్నారు. 151వ దావీదు కీర్తన 1వ వచనము చదవండి తల్లి. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. హల్లెలూయా. నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నీకు కలిగేది ఏమిటనంటే, ఆయన మాట్లాడుతున్నారు, కృప, కనికరము, వాత్సల్యము నీ మీద నిలబడుతుంది. హల్లెలూయా. నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే ఆయన కృప నీ మీద ఉంటుంది. నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే ఆయన కనికరము నీ మీద ఉంటుంది. నువ్వు ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే ఆయన వాత్సల్యము నీ మీద ఉంటుంది. హల్లెలూయా. అప్పుడు ఆయన ఏమి చేస్తారు తెలుసా? ఆయన అంటూ ఉన్నారు, నా అతిక్రమములను తుడిచివేయు ప్రభువా, నా దోషములను కడిగివేయు ప్రభువా, వాటిల్ని పరిశుద్ధ పవిత్ర పరుచు ప్రభు అని మాట్లాడుతున్నారు. హల్లెలూయా. అంటే నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నీ అతిక్రమములు నీకు తెలుస్తాయి, నీ ఆ యొక్క దోషములు నీకు తెలుస్తాయి. నీకు తెలిసినప్పుడు ఆ వాక్యము నీ అంతరంగంలో ఉన్నది కాబట్టి, నీ అంతరంగంలో ఉన్న వాక్యము శక్తి కలదు కాబట్టి, నీ అంతరంగంలో వాక్యము జీవము కలదు కాబట్టి, నీ అంతరంగంలో వాక్యం అది ఖడ్గము కాబట్టి, నీ అంతరంగంలో వాక్యం అది అగ్ని కాబట్టి, నీ అంతరంగంలో వాక్యం అది శుద్ధి కాబట్టి ఏమి చేస్తుందో తెలుసా? ప్రతి పాపమును అది
పరిశుద్ధపరుస్తుంది. హల్లెలూయా. అది తుడిసి వేస్తుంది, అది దూరము చేస్తుంది. అందుకే దావీదు గారు అంటూ ఉన్నారు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నన్ను పవిత్ర పరచుము. హల్లెలూయా. వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని వినాలి. ఈరోజు రక్షింపబడి కూడా కొన్ని పాపాలు ఏలుబడి చేస్తున్నాయి విశ్వాసుల్లో. కానీ దావీదు గారు అంటూ ఉన్నారు, నీ వాక్యము చదవడం వల్లయ్యా నీ కనికరము నేను పొందుకున్నాను, నీ వాత్సల్యము నేను పొందుకున్నాను, నీ ప్రేమను నేను పొందుకున్నాను, నీ దయను నేను పొందుకుంటూ ఉన్నాను. అవి ఏమి చేస్తాయి? నాలో ఉన్న అక్రమమును తుడిచివేస్తాయి, నాలో ఉన్న దోషములను కడిగివేస్తాయి. అవి నన్ను పరిశుద్ధపరిచి నన్ను బ్రతికిస్తాయి ప్రభు అని మాట్లాడుతున్నారా? ఈరోజు వాక్యాన్ని చదవగలుగుతున్నావా? వాక్యాన్ని ధ్యానించగలుగుతున్నావా తల్లి? ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు. వాక్యాన్ని ధ్యానిస్తే విడిచికోలేని పాపములు నీకు తెలియకుండా నీ నుంచి దూరం అయిపోతాయి. హల్లెలూయా. నువ్వు అనుకుంటూ ఉన్నావు ఏదో ఒక పాపమును పట్టుకుంటుంది ఒక విశ్వాసిని, అది తరతరాలుగా అది ఏమి చేస్తుందో తెలుసా? అది మనిషిని చంపే వరకు కూడా అది పాపాన్ని విడిచిపెట్టుకోలేడు. త్రాగుడు ఉంది, వాడు త్రాగుడులోనే మరణిస్తాడు. వాడు వ్యభిచారం ఉంది, అది వ్యభిచారంలోనే మరణిస్తారు. వారు రకరకమైన పాపములు వెంటాడుతున్నాయి. ఆ వెంటాడే పాపముల నుంచి నువ్వు బయటికి రావాలనంటే నువ్వు ఏమి చేయాలో తెలుసా? ఆ కట్ల నుంచి బయటికి రావాలనంటే, ఆ శాపము నుంచి బయటికి రావాలంటే, అక్రమం నుంచి బయటికి రావాలంటే నీవు ఏమి చేయాలంటే వాక్యాన్ని దినదినము నువ్వు దివారాత్రములు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. హల్లెలూయా. రక్షణ లేదు, కానీ నెపవంశకుడు వాక్యాన్ని చదవడం మాత్రం మానలేదు. వెళ్తూ ఉన్నాడు గాజా నుంచి యెరూషలేము నుంచి గాజాకు వస్తున్నాడు, కానీ పరిశుద్ధ లేఖనము చదవకుండా లేడతను. వాక్యాన్ని వింటూ ఉన్నాడు, మందిరంలో వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉన్నాడు. అతను యెరూషలేము నుంచి గాజాకు వెళ్ళిపోతున్నాడు, కానీ పరిశుద్ధ లేఖనములు చదవకుండా ధ్యానించకుండా ఉండలేదు. హల్లెలూయా. వెంటనే నపవంశకుడి మీదకు వచ్చింది ఏమిటి అంటే దేవుని కనికరము దిగింది, నపవంశకుని దేవుని యొక్క కరుణ దిగింది, నపవంశకుని దేవుని యొక్క ప్రేమ వాత్సల్యము నపవంశకుని మీదకు దిగింది. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంతేకాదు ఆ యొక్క ఫిలిప్పుతో మాట్లాడుతున్నాడు, ఫిలిప్పు నా కరుణ నపవంశకుడి మీద ఉంది, నేను నపవంశకుని ప్రేమిస్తూ ఉన్నాను, వాడిని నేను కనికరించాలనుకుంటూ ఉన్నాను, వాడికి నేను రక్షణను ఇవ్వాలనుకుంటూ ఉన్నాను, ఆ పాపములు తుడిచివేయాలనుకుంటూ ఉన్నాను, ఆ దోషమును తుడిచివేయాలనుకుంటున్నాను, ఆ నపవంశకుని పరిశుద్ధపరచాలనుకుంటూ ఉన్నాను. నీవు వెళ్ళి పరిగెట్టి పరిగెట్టి రథాన్నే ఎక్కి వాక్యాన్నే బోధించు. నపవంశకుడు రక్షణ పొందుకున్నాడు. గల కారణం ఏమిటనంటే వాక్యాన్ని విడిచిపెట్టలేదు. అయ్యో నేను ప్రతి వారము ప్రతి దినం యెరూషలేము పట్టణం వెళ్తూ ఉన్నానే, విన్న వాక్యాన్ని అక్కడే విడిచిపెట్టుకోదాం అనుకోలేదు. వాక్యాన్ని ధ్యానించుకోవడంతో పాటు ఆ యెషయా గ్రంథాన్ని చదువుతూ వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అర్థము కావడం లేదు అతనికి. ఈరోజు నీకు వాక్యం అర్థము కాకపోయినా నువ్వు చదవాలి. హల్లెలూయా. వాక్యం నువ్వు చదువుతూ ఉండగా ఏమి జరుగుతుందో తెలుసా? నీ పాపము పోతుంది, నీ మల్యములు పోతూ ఉంటాయి, నీ శాపము పోతూ ఉంటుంది, నీ అక్రమము దూరం అయిపోతుంది, నీ అన్యాయము దూరం అయిపోతుంది. దేవుని కరుణ, దేవుని ప్రేమ, దేవుని వాత్సల్యము దేవుని నిన్ను రక్షిస్తాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇలాంటి వాక్యాన్ని ధ్యానించగలుగుతున్నావా? రకరకముల వాట్సాప్లో వచ్చిన మెసేజ్లు చదువుతున్నావు, రకరకములైన పుస్తకాలు చదువుతున్నావు, డైలీ వచ్చే న్యూస్ పేపర్ చదువుతున్నావు. వాక్యానికి స్థానం ఉందని హృదయంలో, వాక్యానికి గుండెలో స్థానం ఉందా? దావీదు గారు అంటూ ఉన్నారు, అయ్యా భయమునుంది, పాపము చేయకుండా ఏమి చేయాలంటే నిరంతరము దివారాత్రులు వాక్యాన్ని ధ్యానించుకో. హల్లెలూయా. కొర్నేలికి వాక్యము లేదు, ప్రార్థన చేస్తున్నాడు, దాన ధర్మాలు చేస్తున్నాడు, రక్షణ లేదు, ఆత్మ లేదు అతనికి. కానీ దేవుడి యొక్క దేవదూత వచ్చి మాట్లాడుతున్నాడు, పేతురుని పిలిపించుకుని వాక్యాన్ని నువ్వు చెప్పించుకో. హల్లెలూయా. దేవుని కరుణ కొర్నేలి మీదకే, దేవుని దయ కొర్నేలి మీదకే, దేవుని యొక్క ప్రేమ వాత్సల్యము కొర్నేలి మీదకు వచ్చింది. వాక్యాన్ని విన్నాడు పేతురు ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఆత్మని ఇంకా నువ్వు పొందుకోలేదేమో. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిరంతరము వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తూ ఉంటే, నిరంతరము వాక్యాన్ని చదువుతూ ఉంటే, నిరంతరము వాక్యాన్ని నువ్వు వింటూ ఉంటే నీలో కలిగేది ఏమిటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు పొందుకుంటా. ఈరోజు వాక్యాన్ని ధ్యానించగలుగుతున్నావా?
అందుకే దావీదు గారు ఒక చక్కటి మాట మాట్లాడుతున్నారు. 119వ దావీదు కీర్తన 74వ వచనములు ఆయన మాట్లాడుతున్నారు. 119వ దావీదు కీర్తన నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూసి సంతోషించెదరు. హల్లెలూయా. అయ్యా, నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకున్నాను, తృష్ణగొని ఉన్నానయ్యా. దప్పి ఏ విధముగా నీటి కొరకు ఇదిగో తృష్ణగొని ఉంటుందో, నీ వాక్యము కొరకు నేను తృష్ణగొని ఉన్నాను. నువ్వు ఆశపడాలి. వాక్యాన్ని చదవడానికి, వాక్యాన్ని వినడానికి, వాక్యాన్ని ధ్యానించడానికి నువ్వేమి చేయాలో తెలుసా? ఆశ కలిగి ఉండాలి. హల్లెలూయా. నపవంశకుడు రథం మీద ఉన్నాడు, ఆశపడ్డాడు. కొర్నేలి ఇంటిలో ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ఆశపడ్డాడు. దేవుడు ఆ ఆశను తీర్చాడు. హల్లెలూయా. నపవంశముడికి రక్షణ ఇచ్చాడు, కొర్నేలికి రక్షణతో పాటు పరిశుద్ధ ఆత్మ దేవుణ్ణి పొందుకున్న విధముగా చేశాడు. హల్లెలూయా. కారణం ఏమిటో తెలుసా? విడవకుండా వాక్యాన్ని చదువుతూ ఉన్నారు, విడవకుండా వాక్యాన్ని వింటూ ఉన్నారు, విడవకుండా విన్న వాక్యాన్ని, చదివిన వాక్యాన్ని గుండెల్లో పెట్టుకుని నిరంతరము వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నారు. హల్లెలూయా. నపవంశకుడు బ్రతికాడు, రక్షణ పొందుకున్నాడు. కొర్నేలి బ్రతికాడు, రక్షణ పొందుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు వాక్యాన్ని ధ్యానిస్తే నువ్వు పాపములో ఉండవు, అశాపములో ఉండవు. నువ్వేమి చేస్తావో తెలుసా? దేవుడు నిన్ను బ్రతికిస్తాడు. హల్లెలూయా. రెండవదిగా వాక్యాన్ని ధ్యానిస్తే ఏమి జరుగుతుందయ్యా? 119వ దావీదు కీర్తన 9వ వచనం చదువుకుందాం. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందురు. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకునడం ద్వారానే కదా. హల్లెలూయా. అంటే యవనస్తుడైన వాడు ఏ విధంగా శుద్ధిపరచుకున్నాడంటే ఆయన వాక్యమును జాగ్రత్తగా చూచుకోవడం ద్వారా. ఆ వాక్యాన్ని నువ్వు చూసుకోవాలంటే ఆ వాక్యము మొదట ఎక్కడ ఉండాలో తెలుసా? నీ గుండెల్లో ఉండాలి. హల్లెలూయా. అది సరైన మార్గమా, అది పాప మార్గమా, అది పరిశుద్ధ మార్గమా, అది చీకటి మార్గమా, అది వెలుగు మార్గమా అని నువ్వు సరి చూసుకోవాలి అంటే మొదట వాక్యం నీ అంతరంగంలో ఉండాలి. హల్లెలూయా. నీ గుండెల్లో ఉండాలి, నీ మనస్సులో ఉండాలి. నీ మనసులో, నీ గుండెలో వాక్యం ఉండాలంటే నువ్వు వాక్యాన్ని మొదట ధ్యానించాలి, నువ్వు వాక్యాన్ని మొదట నువ్వు చదవాలి, నువ్వు మొదట వాక్యం ద్వారా నువ్వు ప్రేరేపించబడుతూ నువ్వు ధ్యానిస్తూ ఉండాలి. హల్లెలూయా. అప్పుడు వాక్యం నిన్ను ఏమి చేస్తుందంటే నిన్ను పరిశుద్ధపరుస్తుంది, నిన్ను శుద్ధీకరణ చేస్తుంది. హల్లెలూయా. ఈరోజు రక్షింపబడ్డాము కానీ పాపాలు ఏలుబడి చేస్తున్నాయి, పరిశుద్ధంగా మనం జీవించడం లేదు. గల కారణం ఏమిటి అనంటే వాక్యం నీలో లేదు, వాక్యం నీ అంతరంగంలో లేదు. వాక్యం ఉంటే ఏమి చేస్తుందో తెలుసా? నీకు నీ రక్షణ వస్త్రంకి వచ్చే మడతను, నీ రక్షణ వస్త్రంకి వచ్చే ముడతను, నీ రక్షణ వస్త్రం అంటుకున్న కలంకమును అదేమి చేస్తుందో తెలుసా? పరిశుద్ధ పరుస్తుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నారు, ఉదక స్నానము చేయండి అనంటే వాక్యాన్ని వినండి, వాక్యాన్ని చదవండి, ఆ విన్న వాక్యాన్ని, ఆ చదివిన వాక్యాన్ని ధ్యానించుకోండి. హల్లెలూయా. అప్పుడు మీకు కలిగిన ఆ కలంకమైనను, ఆ దోషమైనను, ఆ ముడతైనను, ఆ మచ్చైనను ఏది లేకుండా ఆ వాక్యము మిమ్మల్ని పరిశుద్ధపరుస్తుంది. హల్లెలూయా. అందుకే దావీదు గారు అంటున్నారు, వాక్యము ధ్యానించడం వల్ల రెండవదిగా ఏమిటనంటే ఆ వాక్యము నీ అంతరంగములో ఉండి నిన్ను పరిశుద్ధపరుస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నామా? వాక్యాన్ని నీ శరీరంలో ఉన్న పాపాన్ని తీసివేయడమే కాదు, నీ అంతరంగంలో ఉన్న పాపాన్ని కూడా తీసివేస్తుంది. అదే యాకోబు పత్రిక 1:21 వచనం చదవండి తల్లి. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే వాక్యాన్ని నువ్వు చదువుతున్నావు, వాక్యాన్ని వింటూ ఉన్నావు. విన్నప్పుడు ఏమి జరుగుతుందో తెలుసా? మీ అంతరంగములో, మీ ఆత్మలో ఉన్న ఆ విర్రవీగితనాన్ని, ఆ దుష్టత్వమును, ఆ కలంకమును, ఆ ద్వేషమును, ఆ పగను, ఆ అసూయను, ప్రతి దానిని ఏమి చేస్తుందంటే
పరిశుద్ధపరుస్తుంది. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే వాక్యం అనేది నేను ఏ విధముగా శుద్ధీకరిస్తుందంటే నీకు పైకి కనబడే పాపములే కాదు, నీ అంతరంగములో నీ ఆత్మలో ఉన్న విర్రవీగుచున్న దుష్టత్వమును కూడా ఆ యొక్క వాక్యము బయటికి నెట్టివేసి నిన్ను పరిశుద్ధపరుస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు ఎందుకు అంతరంగాల్లో పాపాలు ఏర్పడుతున్నాయి? ఈరోజు ఒక్క మనిషి లేని దగ్గర ఇంకొక మనిషి కోసం ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటూ ఉన్నారు. గల కారణం ఏమి చేయాలంటే వారిలో వాక్యం అనేది లేదు. మరలా పైగా అంటూ ఉన్నారు, నేను వారి కోసము చెప్పానని నువ్వు ఎవరికే చెప్పుకో. పాపము చేస్తూ ఉన్నావు, జాగ్రత్త. నీ అంతరంగంలో వాక్యం లేదు, నీ అంతరంగంలో ఆ యొక్క దేవుని యొక్క జీవజలములు గల ఆత్మ లేదు. అందువల్ల నువ్వేమి చేస్తున్నావు తెలుసా? ఎవరూ లేనప్పుడు, ఇద్దరు మనుషులు ఉన్నప్పుడు ఇంకొక వ్యక్తిని నువ్వు దూషిస్తున్నావు, ఇంకొక మనిషి కోసం చెడ్డగా మాట్లాడుతున్నావు. ఇవి ఎక్కడ నుంచి వస్తున్నాయి తెలుసా? అంతరంగంలో ఉన్న విర్రవీగే దుష్టత్వాన్ని బయట పెడుతున్నావు. ఇలాంటి దుష్టత్వము కూడా పోవాలంటే నువ్వేమి చేయాలంటే వాక్యాన్ని నువ్వు ధ్యానించాలి. హల్లెలూయా. వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే ఆయన అంటూ ఉన్నారు, అంతరంగములో ఉన్న దుష్టత్వము విర్రవీగే తనము ఆత్మలోనికి దూరి ఆ వాక్యాన్ని ఏం చేస్తుంటే ఆత్మలో ఉన్న కల్మషమును అది బయటికి నెట్టివేసి నీ ఆత్మను కూడా పరిశుద్ధపరుస్తుంది. హల్లెలూయా. ఈరోజు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నామా? ప్రేమ లేకుండా తిరుగుతున్నాం, కపటమైన మనసులతో తిరుగుతున్నాం. జాగ్రత్త. నటిస్తూ ఉన్నాం, మనిషి దగ్గర నటిస్తూ ఉన్నాం. జాగ్రత్త. ఎంతకాలము దౌర్భాగ్య స్థితిలో ఉంటాం మనం? ఎంతకాలము వాక్యం లేకుండా తిరుగుతావు? ఎంతకాలం వాక్యాన్ని దూషిస్తూ ఉన్నావు? ఎంతకాలము ఆయన గాయాలను రేపుతూ ఉన్నావు? నేను రక్షింపబడ్డాను అనుకుంటూ ఉన్నావు. సంగమ కోసం వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నావు. నీ భర్త కోసం వ్యర్థమైన మాటలు ఇంకొకరితో చెప్తున్నావు. నీ బిడ్డల కోసం వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నావు. ఎదురువారి యవనస్తుల కోసం వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నావు. గల కారణం ఏమిటో తెలుసా? నీ అంతరంగము ఇంకా శుద్ధీకరించబడలేదు, నీ మనస్సు ఇంకా మారలేదు. నువ్వు నటిస్తున్నావు అంతే. పెద్ద నటులైపోతున్నాం ఈరోజు మన సంఘాలలో. కానీ అటువంటి దౌర్భాగ్య స్థితిలోంచి, అటువంటి ఆత్మలో ఉన్న ఆ కల్మషంను కూడా తీసివేయాలంటే, బయటికి నెట్టివేయాలంటే, నీ ఆత్మ కూడా రక్షింపబడాలంటే నువ్వేమి చేయాలంటే వాక్యాన్ని నిరంతరము వాక్యాన్ని నువ్వు ధ్యానించాలి. నిరంతరము వాక్యాన్ని నువ్వేమి చేయాలో తెలుసా? నువ్వు చదవాలి. నిరంతరము వాక్యాన్ని నువ్వు వినాలి. అప్పుడు నీ ఆత్మ కూడా శుద్ధీకరించబడుతుందని మాట్లాడుతున్నారు. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. ఒక మనిషి కోసం దేవాతి దేవుడు మాట్లాడుతున్నారు. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మారులు స్నానము చేయుము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు వగుదువని అతనిని చెప్పుటకు ఒక దూతను పంపెను. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా నేను చాలు తల్లి ఏమి తెచ్చుకున్నాడు? కోపము తెచ్చుకున్నాడు. ఇంకా 12వ వచనంలోనికి వెళ్తే అతను రౌద్రుడైపోయాడు. గల కారణం ఏమిటంటే ఎలీషా గారు మాట్లాడుతున్నారు, నీకు కుష్టి వ్యాధి ఉంది కదా, నువ్వు అనేక దినముల నుంచి అనేక సంవత్సరం నుంచి బాధపడుతున్నావు, నువ్వు బాగుపడడానికి నువ్వు వచ్చావు కాబట్టి నేను నీతో వాక్యాన్ని పంపిస్తున్నాను, ఆ వాక్యాన్ని నీకు తెలియజేస్తున్నాను. యోర్దాను నదిలో 7 మార్లు మునుగు అంటూ ఉన్నాడు. విర్రవీగిపోతూ ఉన్నాడు, దుష్టమైన మనస్సును కలిగి ఉన్నాడు, కోపగించుకుంటూ ఉన్నాడు, రకరకమైన దోషణ మాటలు మాట్లాడుతున్నాడు యాజకుల కోసం. ఏమిటి గల కారణం ఏమిటంటే అతను దేవుని తెలియని బిడ్డ. ఈరోజు దేవుని తెలిసి కూడా ఒక నయమం వలె నువ్వు దూషిస్తున్నావు అంటే, నువ్వు విర్రవీగిపోతున్నావు అని అంటే, నువ్వు రౌద్రులు అయిపోతున్నావు అంటే, వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు, పరిశుద్ధాత్మదేవుడు హృదయాన్ని తాడుతున్నప్పుడు ఈ వాక్యం నాకు కాదని నువ్వు జీవిస్తున్నావు అంటే, విడిచిపెట్టుకోవాల్సింది విడిచిపెట్టుకోకుండా నీ జీవితాన్ని నువ్వే గడుపుతున్నావు అంటే గల కారణం ఏమిటో తెలుసా? నీలో వాక్యం లేదు, సాతానుడు ఏలుబడి చేస్తూ ఉన్నాడు, లోబడడం లేదు. కానీ నయమాన్ ఏం చేశాడో తెలుసా? లోబడి 7 మార్లు మునగగా అతని శరీరము పసిపిల్ల దేహము వలైంది. హల్లెలూయా. అతని దేహమును దేవుడు ఏ విధముగా చేశాడో తెలుసా? ఆ కుష్ఠనంతటిని తీసివేసి శుద్ధీకరించాడు. హల్లెలూయా. ఏమి శుద్ధీకరించాడంటే యాజకులు నోటిలో వచ్చిన మాట, ఆ వాక్కు ఏమి చేశాడంటే నయమాను శరీరమును
శుద్ధీకరించింది. రెండవదిగా నయమాను వచ్చి మాట్లాడుతున్నాడు, అయ్యా నిన్ను నీకు వ్యతిరేకముగా నేను పాపము చేశాను, నన్ను నీవు క్షమించు. రెండవదిగా ఏమి శుద్ధీకరించాడు దేవుడు అనంటే ఆత్మను కూడా శుద్ధీకరించాడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. గల కారణం ఏమిటి? నయమాను యొక్క శరీరము, నయమాను యొక్క ఆత్మ రక్షింపబడడానికి, ఆ శుద్ధీకరించబడడానికి గల కారణం ఏమిటనంటే యాజకుల నుంచి వచ్చిన ప్రతి మాట. హల్లెలూయా. ఈరోజు నీ ఆత్మను శుద్ధీకరించబడిందా? మొదట నయమాను వాక్యాన్ని వినలేదు, యాజకుడు మాటను లెక్క చేయలేదు, విర్రవీగిపోతున్నాడు, దుష్ట హృదయాన్ని కలిగి ఉన్నాడు, రకరకమైన మాటలు మాట్లాడుతున్నాడు. కానీ లోబడిన తర్వాత శరీరమే కాదు, ఆత్మ కూడా శుద్ధీకరించబడింది. హల్లెలూయా. ఎందుకనంటే అంతరంగంలోనికి వాక్యాన్ని వెళ్ళింది. హల్లెలూయా. నయమాను అంతరంగంలోనికి వాక్యం వెళ్ళింది. వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉన్నాడు. ఒకటోసారి ములిగాడు, యాజకుడు నాతో మాట్లాడాడు వాక్యము. హల్లెలూయా. రెండవసారి ములిగాడు, యాజకుడు నాతో మాట్లాడాడు. మూడవసారి ములిగాడు, యాజకుడు నాతో మాట్లాడాడు. మొలగగా 7వ మారు ఆ వాక్యం ఏమి చేసిందో తెలుసా? తన శరీరమును, తన ఆత్మను శుద్ధీకరించింది. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. వాక్యం ఇంకా నీ హృదయమో ఉండడం లేదు. ఈరోజు నీ హృదయంలో పగ అనేది, కక్ష అనేది, విర్రవిగుతున్న దుష్టత్వం అనేది ఏలుబడి చేస్తుందంటే వాక్యానికి నువ్వు స్థానం ఇవ్వడం లేదు. నీ అంతరంగంలో వాక్యం అనేది ఏలుబడి చేయడం లేదు. దుష్టుడు ఏలుబడి చేస్తున్నాడు, దుష్టత్వం ఏలుబడి చేస్తుంది. ఎందుకు వినాలి నేను వాక్యము, ఎందుకు వినాలి నేను ఆ వాక్యాన్ని అని ఏమి చేస్తున్నా తెలుసా? విర్రవిగిపోతూ ఉన్నావు. అందుకే నీ హృదయము ఇంకా దుష్టత్వముతో నిండిపోతుంది. తలే వాక్యాన్ని ధ్యానిస్తుండగా, ఒకటి వాక్యము నిన్ను బ్రతికిస్తుంది, రెండవదిగా వాక్యము నిన్ను శుద్ధీకరిస్తుంది. శుద్ధీకరించడం వల్ల నీకు కలిగే ధన్యత ఏమిటనంటే ఆయన అంటున్నారు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవునిని చూస్తారు. హల్లెలూయా. ఇంక నువ్వు లోకాన్ని చూడు, ఇంక ఈ పాపిష్టి లోకాన్ని చూడు. నువ్వు చూసేది ఏమిటో తెలుసా? పైనున్న వాటినే చూస్తావు. హల్లెలూయా. వాక్యాన్ని ధ్యానిస్తుంటే నువ్వు బ్రతుకుతావు. రెండవదిగా శుద్ధీకరించబడి దేవుని నువ్వు చూస్తావు. హల్లెలూయా. వాక్యం నాతో ఏమి మాట్లాడుతుంది? పైనన్నవి ఏంటి? ఆయన రాజ్యం, నీతి కోసం మాత్రమే ఈ లోకంలో నువ్వు జీవిస్తావు. హల్లెలూయా. మూడవదిగా ఏమి చేస్తుందయ్యా అంటే 119వ దావీదు కీర్తన 133వ వచనము చదవండి తల్లి. 133వ వచనం. వాక్యమును బట్టి, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీయకము. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే నువ్వు మూడవదిగా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ఏమి జరుగుతుందో తెలుసా? నీ అడుగులు స్థిరపడతాయి. హల్లెలూయా. నీ అడుగులు ఏమవుతాయి తెలుసా? అటు ఇటు తప్పటడుగులు వేయవు. లోక మనుషులు మాట విని నీ అడుగులు అటు మార్చుకొను, నీ అడుగులు ఇటు మార్చుకో. నీ అడుగులు ఏ విధంగా ఉంటాయి తెలుసా? నీ అడుగులు స్థిరపరుస్తాడైనా. హల్లెలూయా. అడుగులు స్థిరపరిస్తే ఏ పాపమును నిన్ను ఏలదు. హల్లెలూయా. ఏ శాపము నీ దగ్గరికి రాదు. ఆయన అంటూ ఉన్నారు మూడవదిగా, అయ్యా నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా నా అడుగులను నీవు స్థిరపరుస్తావు. ఈరోజు నీ అడుగులు ఏ విధంగా ఉన్నాయి? ఒక అడుగు అటు, ఒక అడుగు ఇటు వేస్తున్నావు. గల కారణం ఏంటి? బర్త్డే ఫంక్షన్కి అదే, పెళ్ళిళ్ళకి అదే, గృహప్రవేశాలకి అదే, ఏదైనా ఫంక్షన్ జరుగుతుంటే అటు ఒక అడుగు ఇటు ఒక అడుగు. కారణం ఏంటి? నీలో వాక్యము లేదు, వాక్యాన్ని ధ్యానించడం లేదు. చదువుతున్నావు, విడిచిపెట్టేస్తున్నావు. వాక్యాన్ని వింటూ ఉన్నావు, విడిచిపెట్టేస్తున్నావు. అంతరంగంలో ఉండడం లేదు. నీ అంతరంగంలో ఏమున్నాయి తెలుసా? లోక మనుషుల మాటలు నీ అంతరంగంలో ఉన్నాయి, అయ్యే చేస్తున్నా. నీ అంతరంగంలో వాక్యం ఉంటే వాక్యం నిన్ను మొదట బ్రతికిస్తుంది, రెండోది వాక్యం నిన్ను శుద్ధీకరిస్తుంది, వాక్యము నిన్ను స్థిరమైన జీవితంలోనికి నడిపిస్తుంది. హల్లెలూయా. నీ అడుగుల్లో తడబడవు. హల్లెలూయా. నీ అడుగులు స్థిరపరుస్తాడా? పాపము నీ దగ్గరికి వస్తుందా? ఆ పాపము నువ్వు ఏలవు. హల్లెలూయా. పాపాన్ని నువ్వు గద్దిస్తూ పాపం విడిచి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. నువ్వు పాపము జోలి నీ దగ్గరికి వచ్చిన పాపము అది నిన్ను చూసి భయపడి నేను ఉంచి పారిపోతుంది. హల్లెలూయా. 119 అక్కడే ఉంది. 11వ వచనం చదవండి తల్లి.
వాక్యాన్ని ధ్యానిస్తుండగా నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును నేను ఉంచుకొని ఉన్నాను. హల్లెలూయా. నువ్వు స్థిరపడిపోతావు అంతే. నువ్వే పాపము చేయవు, ఆ పాపము నీ కంటికి కనబడుతుంది, ఆ పాప విషయాలు వింటావు, కానీ ఆ పాపము జోలుకి వెళ్లకుండా నీ అడుగులను, నీ కుటుంబ అడుగులను, నీ పిల్లల అడుగులను ఏమి చేస్తాడో తెలుసా? ఆయన స్థిరపరుస్తాడు. ఆయన చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నువ్వు తప్పటి అడుగులు వేయవు, నువ్వు పొరపాటున అటు ఇటు నువ్వు చూడవు, నీ అడుగులు అటు ఇటు నువ్వు పడవు, నీ అడుగులను స్థిరపరుస్తాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు నీ అడుగులు తడబడుతున్నాయంటే, ఈరోజు నీ అడుగులు అటు ఇటు పరిగెడుతున్నాయంటే నువ్వు వాక్యాన్ని ధ్యానించడం లేదు. వాక్యాన్ని మెట్ల దగ్గర వదిలేస్తున్నావు, వాక్యాన్ని ఇంటికి కూడా తీసుకెళ్ళడం లేదు, వాక్యాన్ని గుండెలు బయట వదిలేస్తున్నావు, గుండెలోనికి కూడా నీవు తీసుకెళ్ళడం లేదు. అయినంటూ ఉన్నారు, అయ్యా నీ ఎదుట పాపము చేయకుండాన్నట్లు నా హృదయంలో వాక్యాన్ని ఉంచుకున్నా, ఆ వాక్యము నా అడుగులను స్థిరపరుస్తుంది ప్రభువా. హల్లెలూయా. నేను గాఢాంధకారములోనికి వెళ్ళినా, నేను ఎక్కడికి వెళ్ళినా నీ దుడ్డి కర్ర, నీ వాక్యం, నీ దండమైన వాక్యము నాలో ఉంటుంది కాబట్టి నా అడుగులు స్థిరపరచావు ప్రభువా. హల్లెలూయా. నేను పాపపు అడుగులు వేయట్లేదు ప్రభా, నేను మాట్లాడుతున్నాడు తల్లి. ఈరోజు ఆ స్థిరమైన ఆ జీవితంలో నువ్వు ఉంటే ఏమి చేస్తావు తెలుసా? అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమైపోతుందట. హల్లెలూయా. ఎప్పుడయ్యానంటే వాక్యాన్ని ధ్యానించుకొని నీ అంతరంగంలో పెట్టుకొని నువ్వు స్థిరమైన అడుగులు వేస్తున్నావే, ఆ అడుగులు నిన్ను ఏమి చేస్తాయి తెలుసా? నిన్ను ఫలింప చేస్తాయి. హల్లెలూయా. నిన్ను ఫలింప చేయడమే కాదు, అవి నువ్వు ఏం చేస్తాయి తెలుసా? నీ ఏ ఆలోచన వేస్తున్నావో, ఏ అడుగు వేస్తున్నావో, ఏ ఆలోచన కలిగి ఉన్నావో, నీ ఆలోచన అంతా సఫలము చేస్తుందట. హల్లెలూయా. ఈరోజు ఫలించగలుగుతున్నావా? రక్షింపబడి ఎంతో కాలం అయింది, ఇంకా దేవుని దర్శనాలు చూడలేకపోతున్నావు, దేవుని స్వరం వినలేకపోతున్నావు, ఆత్మీయ నేత్రములు తెరవడం లేదు, ఇంకా వరాలు లేవు, ఇంకా ఫలాలు లేవు. గల కారణం ఏమిటి? వాక్యం నీ గుండెల్లో లేదు. అయినంటూ ఉన్నారు, దివారాత్రములు వాక్యం ధ్యానిస్తే అది ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు, అతను చేయునుదంతా సఫలమైపోతుంది. హల్లెలూయా. ఎప్పుడు సఫలమవుతుంది? ఎప్పుడు నువ్వు ఫలిస్తావనంటే నీ ఆ యొక్క దివారాత్రములు వాక్యము ధ్యానించి ఆ సంఘములో ఆ వాక్యములో నువ్వు స్థిరపడినప్పుడు. హల్లెలూయా. స్థిరమైన జీవితం ఉన్నప్పుడు. అయినంటూ ఉన్నారు, నిజమైన ద్రాక్ష వలన నేను నాలో అంట కట్టబడిన ప్రతి తీగ ఫలిస్తుంది. అంటే నువ్వు వాక్యములో స్థిరముగా ఉన్నప్పుడు, నువ్వు ఆత్మలో స్థిరముగా ఉన్నప్పుడు, నువ్వు సంఘములో స్థిరముగా ఉన్నప్పుడు, ఆ యొక్క నీటి వారన నాటబడి స్థిరముగా ఉన్నప్పుడు, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు దివారాత్రములో నువ్వు ఫలించడం మొదలు పెడతావు. హల్లెలూయా. యోసేపు దేశము కాని దేశములో ఫలించడం మొదలుపెట్టాడు. యోసేపు కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. యోసేపు ఫలించే కొమ్మ, ఆ తీగలు గోడలను వ్యాపిస్తున్నాయి. హల్లెలూయా. ఆ కొమ్మలు ఆ గోడలను వ్యాపిస్తూ ఉన్నాయి. ఆ ఐగుప్తు దేశమంతటా వ్యాపించింది. హల్లెలూయా. యోసేపు ఒక్క పాపము కూడా చేయలేదు. హల్లెలూయా. గల కారణం ఏమిటంటే యోసేపు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు. యోసేపును బ్రతికించింది వాక్యము. యోసేపు వాక్యము శుద్ధీకరించింది, స్థిరమైన జీవితంలో నడిపించి ఆ యొక్క ఫలించే జీవితంలో నడిపించింది. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఫలిస్తున్నావా? ఈరోజు ఫలించడం లేదు. గల కారణం ఏమిటంటే వాక్యమును నీలో లేదు, వాక్యంలో స్థిరంగా నీ ఉండడం లేదు, వాక్యాన్ని ధ్యానించడం లేదు. ఆ వారన నీటి వారన ఆ వాక్యం వారన నువ్వు స్థిరంగా ఉండడం లేదు, నీ అడుగులు స్థిరము లేవు. అందుకే నువ్వు ఫలించలేకపోతున్నావు, నువ్వు చేసినదంతా సఫలము కావడం లేదు, అబాసుపాలవుతున్నావు. గల కారణం ఏమిటి అనంటే వాక్యము నీలో ఉంటే నువ్వు ఫలిస్తావు. హల్లెలూయా. వాక్యము నీలో లేకపోతే నువ్వు ఫలించావు. అన్యురాలు ఏమీ తెలీదు, వాక్యం అంటే తెలీదు, కానీ బోయాజు దగ్గరికి వచ్చింది, వాక్యంలో స్థిరపడిపోయింది, సంఘంలో స్థిరముగా ఉంది. ఆ వాక్యం ఏమి చేసిందంటే తన జీవితాన్ని బ్రతికించింది. ఆ వాక్యం రూతుని ఏమి చేసిందంటే శుద్ధీకరించింది. ఆ వాక్యం రూతుని ఏమి చేసిందంటే స్థిరమైన అడుగులు వేయడానికి సహకరించింది. ఆ వాక్యం ఏమి చేసిందో తెలుసా?
ఫలింపజేసింది. హల్లెలూయా. రూతు ఫలించింది. ఈరోజు నువ్వు ఫలిస్తున్నావా? ఎంతకాలమైంది రక్షింపబడి? ఫలం లేదు, వరాలు లేవా? ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. సిగ్గు తెచ్చుకోవాలి, మనం భయం కలగాలి. అందుకే ఆయన అంటూ ఉన్నారు, వాక్యము ధ్యానించండి, దివారాత్రముల వాక్యము ధ్యానించండి. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు రక్షణ పొందాను అనుకుంటున్నావు. బాప్తిస్మిచ్చే యోహాను గారు స్పష్టంగా సూటిగా మాట్లాడుతున్నాడు. రక్షణ పొందిన తర్వాత ఫలాలను చూపిస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. రక్షణ పొందిన నీవు దేవుడు నీకు సమయం ఇస్తూ ఉన్నాడు. దేవుడు వాక్యాన్ని నీకు చెబుతూ ఉన్నాడు. దేవుడు వాక్యాన్ని ఇవ్వడంతో పాటు ఆత్మను కూడా ఇచ్చాడు. నువ్వు ఆత్మను పొందుకొని నీ ఫలాలు నువ్వు ఫలించాలి. హల్లెలూయా. ఫలించని ప్రతి తీగ వేరు చేయబడి అగ్నిలో పాడవేస్తాడు. ఈరోజు నువ్వు ఎందుకు ఫలించడం లేదు? వాక్యం ఉండడం లేదు. మూలమైన వాక్యము పునాది మీద నువ్వు కట్టబడడం లేదు. ఆయన మాటల మీద నువ్వు కట్టబడడం లేదు. ఈరోజు యోసేపు దేశము కాని దేశంలో ఫలించాడు. రూతు అన్యురాలు మోయాబు దేశంలో ఉండి ఆ యొక్క బెత్లెహేము వచ్చి ఫలించింది. హల్లెలూయా. చిన్న కుమార్తెలో, ఫిలిప్పు కుమార్తెలో ఫలించడం మొదలు పెట్టారు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఫలిస్తున్నావు తల్లి. నాలుగవదిగా చూసి మనం ముగించుకుందాం. 119వ దావీదు కీర్తన అంటే 34వ వచనము చదవండి తల్లి. 34వ వచనం అనే ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము. అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకుందును. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే నేను చివరగా 4వదిగా వాక్యము ధ్యానిస్తూ ఉండగా నేనేమి చేస్తుందో తెలుసా? ఆ వాక్యము నిన్ను నడిపిస్తుందట. హల్లెలూయా. ఏ విధముగా నడిపిస్తుంది? నీ సొంత తెలివితేటల్లో ఉపయోగించి నువ్వు నడవు. నీ సొంత జ్ఞానాన్ని, నీ సొంత బుద్ధిని ఉపయోగించి నువ్వు నడవు. ఎలా నడుస్తావు తెలుసా? నువ్వు వాక్యము ధ్యానించేటప్పుడు మొదట నీకు కలిగేది నువ్వు బ్రతుకుతావు. రెండవదిగా వాక్యము నిన్ను శుద్ధీకరిస్తుంది. మూడవదిగా నిన్ను స్థిరపరిచి నిన్ను ఫలింపచేసి ఆ యొక్క జీవితంలోనికి చేస్తుంది. నాలుగవదిగా ఆ వాక్యము నిన్ను నడిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఆ వాక్యము నిన్ను నడిపించేటప్పుడు ఏం చేస్తుందో తెలుసా? నీలో బుద్ధి వాక్యాన్ని కల్పిస్తుంది. హల్లెలూయా. నీలో పూర్ణ హృదయము, అంగీకారమైన హృదయాన్ని ఆయన కలుగు చేస్తాడు. అప్పుడు ఆ వాక్యము నిన్ను నడిపించడం మొదలు పెడుతుంది. హల్లెలూయా. అందుకే దావీదు గారు అంటూ ఉన్నారు, అయ్యా నీ వాక్యాన్ని నా గుండెలో ఉంచుకుంటూ ఉన్నాను. ఆ వాక్యము ఏ విధముగా ఉందో తెలుసా? నా పాదములకు దీపమై ఉంది, నా త్రోవలకు వెలుగై ఉంది. నేను సంపూర్ణంగా నడుస్తున్నాను. నీ అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తూ ఉన్నాను. నీ మార్గములో నేను నడుస్తున్నాను. హల్లెలూయా. నేను పూర్ణ అంగీకారముతో, పూర్ణ బుద్ధితో నేను నడుస్తున్నాను. ఎక్కడికి నడిపిస్తుంది అనంటే ఎత్తైన పర్వత శిఖరము దగ్గరికి నడిపిస్తుంది. ఏమిటి ఎత్తైన పర్వత శిఖరం అనంటే? అతి పరిశుద్ధ స్థలము. హల్లెలూయా. ఆ పర్వతము దగ్గరికి నేను ఆ వాక్యాన్ని నడిపిస్తూ ఉంటుంది. గత వారము తల్లికి దేవాది దేవుడు దర్శనాన్ని చూపించాడు. ఏమిటనంటే ఎత్తైన ఒక కొండ ఉందండి. ఆ కొండ చుట్టూ ముళ్ళులు ఉన్నాయి. ఆ కొండ చుట్టూ రకరకములైన వృక్షాలు ఉన్నాయి. ఆ కొండ చుట్టూ రకరకములైన విష సర్పములు, జంతువులు ఉన్నాయి. కొంతమంది ఎక్కుతున్నారండి, కొంతమంది సగమెక్కి కూర్చుండిపోయారండి, కొంతమంది ఆగిపోయి చూస్తూ ఉన్నారు. గల కారణం ఏమిటయ్యానంటే కొంతమంది వాక్యాన్ని వింటూ ఉన్నారు కానీ విడిచిపెట్టేస్తున్నారు, ఆగిపోతూ ఉన్నారు. కొంతమంది వాక్యాన్ని వింటూ ఉన్నారు, లేచి నడుస్తూ ఉన్నారు. విడిచిపెట్టుకోలేని కారణంగా ఏమి చేస్తుందో తెలుసా? వంచి ఆ స్థానంలోనే నిన్ను కూర్చోపెట్టిస్తుంది. కొంతమంది నడుస్తున్నారు. ఈ విధముగా తెలుసా? ఆ తల్లికి దర్శనం చూపించారు. ఆయన దగ్గర ఒక కర్ర ఉంది. ఆ కర్ర సహాయంతో కర్రను పట్టుకొని ఎత్తైన పర్వతము దగ్గరికి నడుస్తున్నారు, వెళ్తూ ఉన్నారని దర్శనం చూపించారు. అంటే వాక్యము ధ్యానించడం వల్ల నువ్వు ఎక్కడికి వెళ్తావో తెలుసా? అన్ని అడుగులు స్థిరపరుస్తూ ఉంటాడు. నువ్వు స్థిరపరిచిన తర్వాత ఎత్తైన మార్గములోనికి, ఎత్తైన పరిశుద్ధతలోనికి, ఎత్తైన పర్వతము దగ్గరికి ఆయన నిన్ను నడిపిస్తాడు. యాకోబు, యోహాను, పేతురుని దేవుడు
ఎత్తైన పర్వతము దగ్గరికి తీసుకెళ్ళి రూపాంతర అనుభవంలోనికి నడిపించారు. హల్లెలూయా. అతి పరిశుద్ధతలోనికి దేవుడు నడిపించారు. ఈరోజు వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తూ ఉంటే ఆయన రూపాంతరములోనికి నువ్వు మారతావు. హల్లెలూయా. ఆయన వాక్యము వెంబడి నువ్వు నడుస్తూ ఉంటే, నువ్వు ధ్యానిస్తూ ఉంటే ఆయన రూపాంతరములోనికి నీ శరీరము, నీ ప్రాణము, నీ ఆత్మ కూడా రూపాంతరములోనికి నడిపిస్తుంది. హల్లెలూయా. ఈరోజు మనం ఏ విధంగా ఉంటున్నా? ఇంకా రూపాంతరం చెందలేదు. నువ్వు ఇంకా రూపాంతరము చెందాలి. ఎత్తైన ప్రదేశములకు నువ్వు నడవాలి. ఎత్తైన ప్రదేశంలో నువ్వు నడిస్తేనే ఆయన నిన్ను మధ్యాకాశానికి నిన్ను తీసుకువెళ్ళే దేవుడు. వాక్యం నాకు అవసరం లేదు అని యవనస్తుడైన ధనవంతుడు వలె నువ్వు వెనక్కి వెళ్ళిపోతే ఎత్తైన ప్రదేశానికి నువ్వు ఎక్కలేవు. ఆశ ఉంది ధనవంతుడకు, కోరిక ఉంది ధనవంతుడకు. దేవుని దగ్గరికి వచ్చాడు, మోకరించి అంటూ ఉన్నాడు, నేను నీతో నడవాలని ఉంది, నీ రాజ్యంలోనికి వెళ్ళాలని ఉంది. దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు విడిచిపెట్టి నన్ను వెంబడించు. ఆ యొక్క సంపదనంతా అమ్మివేసి బేదలకు ఇచ్చి నన్ను వెంబడించు. ఆ విడిచిపెట్టేస్తే దేవుని వాక్యము నీ గుండెల్లో ఉంటుంది. ఆ దేవుని వాక్యం నేను పరిశుద్ధపరుస్తుంది. ఆ దేవుని వాక్యం నేను జీవింపచేస్తుంది. ఆ దేవుని వాక్యం నీ అడుగులు స్థిరపరుస్తుంది. అది నేను ఎత్తైన స్థలములోనికి, ఆయన ఉండే ప్రదేశంలోనికి నిన్ను నడిపిస్తుంది. తల్లి, ఈరోజు నడవగలుగుతున్నామా? ఒక ధనవంతుడి వలె మనం ఏమి చేస్తున్నామో తెలుసా? వాక్యాన్ని విడిచిపెట్టిస్తున్నాం. వాక్యము నెరిగి, వాక్యము తెలిసి, వాక్యము నెరిగి, వాక్యాన్ని జీవిస్తూ కూడా మనం ఏమి చేస్తున్నాము? కొంత దూరము ఈ లోకాశల్లో పడిపోయి మనం ఏమి చేస్తున్నామంటే వాక్యాన్ని ప్రకారంగా నడవకుండా విడిచిపెట్టిస్తున్నాం. ఎత్తైన ప్రదేశంలోనికి నువ్వు వెళ్ళలేవు, పాతాళంలోనికి వెళ్ళిపోతావు. అందుకే చివరగా మనం ముగించుకుందాం. దేవుడు మాట్లాడుతున్నారు. ప్రకటన గ్రంథం 1:3 ఒక ధన్యత ఆయన మాట్లాడుతున్నారు. వాక్యము చదవడం వల్ల, వాక్యాన్ని వినడం వల్ల మనకు కలిగే ధన్యత ఏమిటని మాట్లాడుతున్నారు. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యమును చదువువారును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకుని వాడును ధన్యుడు. సమయము సమీపిస్తుంది కాబట్టి అందులో వాక్యాన్ని నువ్వు చదవాలి. వాక్యం నువ్వు గైకున్నవాడు ధన్యుడు అని మాట్లాడుతున్నాడు. ఏమిటి ధన్యత అనంటే 3:10 చదవండి తల్లి. ఆ ధన్యతను ఆయన మాట్లాడుతున్నారు. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నిన్ను కాపాడదని చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఓర్పుగా, సహనముగా వాక్యాన్ని నువ్వు చదువుతున్నావు కాబట్టి, వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తున్నావు కాబట్టి, వాక్యాన్ని వింటూ ఉన్నావు కాబట్టి ఏమి జరుగుతుందో తెలుసా? నువ్వు వాక్యమును పట్టుకొని నువ్వు చివరి వరకు, అంతము వరకు నీ గుండెల్లో పెట్టుకొని నువ్వు ధ్యానిస్తున్నావు కాబట్టి ఒకానొక దినాన శోధన కాలం రాబోతుంది. ఈ లోకము అంతరించిపోయే కాలం రాబోతుంది. ఈ లోకము లయమైపోయే కాలం రాబోతుంది. ఈ లోకము సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు అన్ని లయమైపోయే కాలం రాబోతుంది. కాబట్టి ఆ శోధన కాలంలోంచి తప్పించడానికి నీలో నేను చూసేది ఏమిటయ్యానంటే వాక్యాన్ని నేను చూస్తూ ఉన్నాను. వాక్యాన్ని ధ్యానిస్తున్నావా లేదా? వాక్యాన్ని చదువుతున్నావా లేదా? వాక్యాన్ని గైకుంటున్నావా లేదా? ఆ వాక్యాన్ని చదివిన వాక్యమును, ఆ విన్న వాక్యమును, ఆ ధ్యానించిన వాక్యమును అంతము వరకు, ఆ శోధన కాలము వరకు నువ్వు గుండెల్లో పెట్టుకొని నువ్వు భద్రపరుస్తున్నావా? గుండెల్లో పెట్టుకొని నువ్వు ధ్యానిస్తున్నావా? గుండెల్లో పెట్టుకొని దానిని కాపాడుకుంటున్నావా? ఎవరైతే ఆ వాక్యమును కాపాడుకుంటూ ఉన్నారో, ధ్యానించుకుంటున్నారో అంతము వరకు కూడా వాక్యానుసారముగా నడుస్తారో శోధన కాలం నుంచి వారిని మాత్రమే నేను తప్పిస్తానని మాట్లాడుతున్నారు. ఈరోజు ఎంత కాలము మన వాక్యం చదువుతున్నాం. ఆయన అంటున్నారు, స్పష్టంగా మాట్లాడుతున్నారు. అన్నీ రాసుకొచ్చారు. వాక్యము కోసం దేవుడు అన్ని రకాలుగా చెప్పుకొచ్చారు. అన్ని ఉపమానాలు చెప్పుకొచ్చారు. అన్ని జాగ్రత్తలు చెప్పుకొచ్చారు. ప్రకటన గ్రంథంలోనికి వచ్చేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. ఎవరైతే వాక్యాన్ని, ప్రవచన వాక్యమును, గ్రంథములో ఉన్న వాక్యమును చదువుతారో, వాక్యాన్ని వింటారో, వాక్యాన్ని గైకుంటారో, దాని ప్రకారం అంతము వరకు కాపాడుకుంటారో వారిని మాత్రమే శోధన కాలము నుంచి నేను తప్పిస్తాను. ఈరోజు నువ్వు తప్పించబడాలంటే ఏమి చేయాలంటే
నీలో ఉండవలసింది వాక్యం ఉండాలి. అందుకే దావీదు గారు అంటూ ఉన్నారు, ఆ భయము నొంది పాపము చేయకండి, పడలకెల మీద పడుకొని మీరు వాక్యాన్ని ధ్యానించండి. గుండెల్లో పెట్టుకుని వాక్యం ఉండాలి. ఈరోజు వాక్యాన్ని విడిచిపెట్టేస్తున్నావు ధనవంతుడి వలె, ఈరోజు వాక్యాన్ని విడిచిపెట్టేస్తున్నావు యవనస్తున్నావు ధనవంతుడి వలె, ఈరోజు వాక్యాన్ని విడిచిపెట్టేస్తున్నావు. నీ ఆత్మీయ జీవితంలో దేవుడు మాట్లాడుతున్నాడు. వాక్యం ఎవరి దగ్గర ఉంటుందో, వాక్యం ఎవరి గుండెలో ఉంటుందో, వాక్యాన్ని ఎవరి చేత్తో పట్టుకుంటారో, గుండెలో భద్రపరుచుకుంటారో, శోధన కాలమందు వారిని నేను తప్పిస్తానని మాట్లాడుతున్నారు. అందరూ నిలబడి ప్రార్థన చేసుకుందాము. తల్లి, ఈరోజు అన్నిటినీ సహకరిస్తున్నావు, అన్నిటినీ గట్టిగా పట్టుకుంటున్నావు, వాక్యాన్ని విడిచిపెడుతున్నావు, వాక్యాన్ని విడిచిపెడుతున్నావు, వాక్యం అనేది అశ్రద్ధ కలిగి ఉంటున్నావు. దేవుడు అంటూ ఉన్నారు, ఏమి ఉన్నాయో ఏమి లేదో నేను చూడను, కానీ శోధన కాలం నుంచి తప్పించబడాలంటే ప్రవచన గ్రంథంలో ఉన్న వాక్యాన్ని చదివి విని ధ్యానించుకున్న వారిని మాత్రమే శోధన కాలం నుంచి నేను తప్పిస్తానని మాట్లాడుతున్నారు. తల్లి, ఏ రోజు నీ గుండెలో వాక్యం ఉన్నదా? వాక్యం లేకుండా దుష్టత్వం ఉన్నదా? వాక్యం లేకుండా పాపం ఉన్నదా? వాక్యం లేకుండా కపటం ఉన్నదా? వాక్యం లేకుండా ఈరోజు రకరకముల దేవునికి వ్యతిరేకమై పట్టుకొని ఈరోజు నువ్వు తిరుగుతున్నావేమో. సమయము సమీపిస్తూ ఉన్నది, అన్నిటి అంతము సమీపించి ఉన్నది. ఎవరైతే ఈ ప్రవచన వాక్యాన్ని చదువుతూ ఉంటారో, వింటూ ఉంటారో, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటారో, శోధన కాలం నుంచి వారిని మాత్రమే తప్పిస్తానని సూటిగా స్పష్టంగా మాట్లాడారు. తల్లి, ఈరోజు వాక్యము నీ గుండెలో ఉన్నదా? ఈరోజు వాక్యము నీ దగ్గర ఉన్నదా? ఈరోజు వాక్యాన్ని భద్రపరుచుకుంటూ ఉన్నావా? తల్లి, దావీదు గారు అంటూ ఉన్నారు, వాక్యం అనేది నన్ను బ్రతికించింది. నేను పాపములో ఉన్నాను, శాపములో పడిపోయాను, వాక్యం నన్ను బ్రతికించింది, వాక్యం నన్ను జీవింపజేసింది, వాక్యం నన్ను శుద్ధీకరించింది, వాక్యముని అడుగులు స్థిరపరిచింది, ఎక్కలేని ఎత్తైన కొండకు వాక్యం నన్ను నడిపించింది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నారు. తల్లి, ఈరోజు నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలనంటే, శోధన కాలం నుంచి నువ్వు తప్పించుకోవాలనంటే, నీ ధనము కాదు, నీ ఆస్తులు కాదు, నీ కుమార్తెలు కాదు, నీ కుమారులు కాదు, నీ రక్త సంబంధులు కాదు తప్పించేది ఆయన వాక్యము, జీవగల వాక్యము, ఆయన ఖడ్గము వంటి వాక్యము, అది చాకలి సబ్బు వంటి వాక్యము, అది అగ్ని వంటి వాక్యము. ఆ వాక్యం పూర్ణ అంగీకారమైన వాక్యము, అది యోగ్యమైన వాక్యమైన మాట్లాడుతున్నారు. తల్లి, ఈ వాక్యాన్ని నీ గుండెల్లో ఉందా? ఈరోజు నువ్వు భద్రపరుచుకుంటున్నావా? తల్లి,